హలో అండి. నమస్తే. బీరకాయతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా పచ్చడిని ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి బీరకాయల్ని నీట్‌గా వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కుతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇలా లైట్‌గా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని మన కారంకి తగినన్ని ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోనే బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇలా బీరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఉప్పు, పసుపు బీరకాయ ముక్కలన్నిటికీ మంచిగా పట్టే వరకు ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. బీరకాయ ముక్కల్ని ఇలా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక అర నిమిషం మీడియం ఫ్లేమ్‌లో కొత్తిమీరని, కరివేపాకుని బీరకాయ ముక్కలతో పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బీరకాయ ముక్కల్ని పక్కకు దింపేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు పచ్చడిని దంచుకోవడానికి ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్రని వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని దంచుకోవాలి. ఎండుమిరపకాయల్ని ఇలా మెత్తగా అయ్యే వరకు దంచుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కల్ని అలాగే కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని దంచుకోవాలండి. పచ్చడిని ఇలా దంచుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారంని చెక్ చేసుకుని 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఇలా దంచుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడికి పోపును వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసి పెట్టుకొని పోపు దినుసుల్ని అలాగే ఎండుమిర్చిని వేసుకొని వేయించి పెట్టుకున్న పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా బీరకాయ పచ్చడిని ఒకసారి చేసి చూడండి. వేరే కూర ఏమీ అవసరం లేకుండా అన్నం మొత్తం బీరకాయ పచ్చడితోనే తినేస్తారండి. ఇలా చాలా సింపుల్‌గా టేస్టీగా బీరకాయ పచ్చడిని అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.